అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. స్పెషల్ గెస్ట్ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలో తెలుసు కదా. కష్టపడ్డా, ఇంటర్వ్యూ అడిగిన, ఓకే అనిపించిన, సక్సెస్ అయినా. సో మల్లారెడ్డి గారి కోడలు అండ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, అలానే మల్లారెడ్డి హెల్త్ సిటీకి మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో ప్రీతి రెడ్డి గారు నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్తే రోషన్ గారు. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. అంత మంచిగా ఉన్నాను. సూపర్. సో మల్లారెడ్డి గారు అనుకుంటే మల్లారెడ్డి గారి కన్నా ఎక్కువ ఎనర్జీ కోడలికి. అంత లేదులే, మామయ్యకి ఎవరు కంపారిజన్ చేయలేదు. అంతేనా? నో డౌట్. సో ఓన్లీ వన్ పీస్. ఓన్లీ వన్ పీస్ అండ్ హీస్ ద బెస్ట్. సూపర్. సో రీసెంట్గా నేను మల్లారెడ్డి గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను మల్లారెడ్డి గారితో డాన్స్ చేయిద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. సో ఇద్దరం డాన్స్ చేస్తే ఒక రేంజ్లో మిలియన్ వ్యూస్, కోట్లలో వచ్చినాయి వ్యూస్. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ అంతా. సో ఈరోజు పెద్ద బాధ్యత. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి హెల్త్ సిటీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ సక్సెస్లో మీ రోల్ ఎంతవరకు ప్లే చేస్తున్నారు అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పెద్ద అవకాశం. మా మామయ్య గారు ఇచ్చింది ఒక పెద్ద అవకాశం, ఒక నమ్మకం. అండ్ ఆయన మమ్మల్ని ధైర్యం ఇస్తున్నాడు కాబట్టి చాలా ఈజీగా, పాజిటివ్గా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోగలుగుతున్నాం. ఒక్కసారి ఆయన ఒక మాట నేర్చుకుంటే హీ కెన్ డూ దట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో వెన్ వీఆర్ స్టేయింగ్ విత్ హిమ్, ఆయనతో ఉంటే మాకు ఆయన ఒక గురులాగా, మాకు వేరే టీచర్ అవసరం లేదు. ఆయన చూస్తూ ఆయన ఫాలో అయితే చాలు, వీ కెన్ అచీవ్ సక్సెస్. ఇప్పుడు తెలంగాణలోనే కష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అది నిజమే. యాక్చువల్లీ అది ప్రాక్టికల్గా కూడా మేము అనుభవించినాం. ఇది ఏదో ఉట్టి మాట వరుసకి కానీ లేకపోతే ఒక సోషల్ మీడియాకి ఒక అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అని కాదు. కష్టం అంటే చెప్పడం చాలా ఈజీ. ఇవాళ రేపు మనం దాని మీద ఒక మీమీస్ చేస్తున్నాం, లేకపోతే ఒక ఇన్స్టాలో ఒక సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు. అది వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. చాలా మంచిగా అనిపిస్తుంది మా మామయ్య గారి మీద ఇట్లా చేస్తున్నారు, బికాస్ ఈ డిజర్వ్స్ ఇట్. కానీ ఇది కష్టం అనేది వర్డ్, ఒక సింగిల్ వర్డ్ ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఏమేమి ఆయన ఫేస్ చేసి ఉండొచ్చు అది ఆయన మమ్మల్ని చెప్పలే, కానీ మా అత్తమ్మ గారు నాకు మొత్తం చెప్పారు. మీరు కూడా చూసారు? చూశారు. అంటే నేను ఇంట్లో వచ్చి 14 years అయింది. ఈ కష్టము ఇప్పుడు చూసింది వేరు, దానికన్నా ముందు అంటే మిల్క్ మ్యాన్ నుంచి ఈ లెవెల్ వరకు మా అత్తమ్మ గారు తోడుగా ఉన్నారు. సో వెనెవర్ ఏదైనా ఇంట్లో, నేను అంటే ఇంట్లో ఉండే సందర్భంగా చాలా తక్కువ, కానీ ఏదైనా హాలిడే ఉన్నప్పుడు, పండుగ ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఏదైనా సందర్భంగా మాటలు వచ్చినప్పుడు అత్తమ్మ కంటి నుంచి నీళ్ళు గారుతూ ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క ఛాలెంజ్, ప్రతి ఒక్క కష్టానికి వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అది చెప్తుంటారు అనమాట. సో అది చెప్తున్నప్పుడు వాట్ ఎవర్ దే ఆర్ టుడే, అంటే వాట్ ఎవర్ వీ ఆర్ టుడే ఈజ్ అఫ్ కోర్స్ ఆల్ బికాస్ ఆఫ్ నాట్ ఓన్లీ మామయ్య, మా అత్తమ్మ గారు కూడా తన కష్టానికి సపోర్ట్ చేసేది. కాబట్టి ఈ వాట్ ఎవర్ వీఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ప్రీతి రెడ్డి గారు, నాకు వచ్చిన దగ్గర నుంచి మీతో మాట్లాడుతుంటే కొంత ఆశ్చర్యం. ఎందుకంటే పుట్టి పెరిగిందంతా బెంగళూరు, కర్ణాటక. ప్యూర్ తెలంగాణ అమ్మాయి, తెలంగాణ యాస అంటే నేర్చుకుంటే వచ్చిందా ఆటోమేటిక్ గా? లేదు, నేర్చుకున్నానండి. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మనము ఫ్యామిలీకి మన ఫ్యామిలీ అన్నట్టుగా అది ఫీలింగ్ రావాలి, లేకపోతే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని అది కనెక్షన్ రావాలంటే ఫస్ట్ మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎస్పెషలీ ఫర్ మీ, నాకేంటంటే కన్నడ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈజీగా తెలుగు నేర్చుకోగలిగినాను. ఇంకోటి మా అత్తమ్మ గారు ఇంట్లో చిన్న చిన్న నేను తప్పులు చేసినప్పుడల్లా నాకు కరెక్ట్ చేయడం కానీ, ఇంకోటి మామయ్యతోని మాట్లాడుతూ, ఇంకా ఆయన ఎప్పుడెప్పుడు స్పీచ్ వింటూ, ఆయనతో తిరుగుతూ, ఇంకా భద్రారెడ్డి గారు ఆయన కూడా చాలాసారి నాకు కరెక్ట్ చేశారు. సో ఇంట్లో పిల్లలు కూడా మా కో-సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరూ, కో-సిస్టర్ అందరూ కలిసి నాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ మా ఆడపడుచు కూడా లైక్ దే ఆల్ సపోర్టెడ్ మీ. ఏదో నేను బయట నుంచి వచ్చిన ఒక నాట్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ, అంటే మన కాస్ట్ నుంచి కాదు అన్న ఒక ఫీలింగ్ ఎప్పుడు తేలే. ఫస్ట్ డే కూడా లేదు, ఈ రోజు కూడా అస్సలు లేదు. సో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఏ విధంగా వాళ్ళు ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకొని తీసుకొస్తారో అదే విధంగా నన్ను కూడా అదే విధంగా యాక్సెప్ట్ చేసి వాళ్ళు అదే ప్రేమ, అదే ఏమంటారు
ఒక అనుబంధం అదే ఫీల్ అయింది. So, yeah. సో ప్రీతి గారు, మీది ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఎక్కడి నుంచి మేడం, మీరు ఎక్కడి నుంచి, మీ రూట్స్ ఏంటి అసలు? Basically, I'm from Karnataka. My mother tongue is Kannada. My parents shifted to Pune. So I'm born and brought up in Pune. ఓకే. And I'm married to Telangana, a family in Telangana. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.